తిరుపతి గొల్లవానిగుంటలో 10.10 కోట్లతో నిర్మించిన ఆధునిక క్రీడా స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది. రేపు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. తిరుపతి గొల్లవానిగుంటలో 10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక క్రీడా స్టేడియం సిద్ధమైందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. సిఎస్ఆర్ పీపీపీ మోడల్ ద్వారా నిర్మించిన ఈ ప్రాంగణంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఆర్చరీ వంటి క్రీడలకు ప్రత్యేక మైదానాలు, క్రీడాకారుల అకాడమీ, ప్రజల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. చంద్రగిరిలో 3.25 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ నిర్మించి శ్రీ నారా రామూర్తి నాయుడు క్రీడా ప్రాంగణంగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ రింగ్, కరణం మల్లేశ్వరి పేరుతో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ప్రణాళికలో ఉన్నాయని తెలిపారు. గూడూరు, సూళ్లూరుపేటలో కూడా క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ జరుగుతుందన్నారు. రేపు మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రేపు గౌరవ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా రేపు గొల్లవానిగుంటలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభోత్సవాన్ని సిద్ధం చేస్తున్నాం. రేపు ఉదయం 9 గంటలకి ఆ ప్రాంగణం ప్రారంభంతో పాటు చంద్రగిరిలో ఇండోర్ స్టేడియం కూడా ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా గూడూరు, సూళ్లూరుపేట అకాడమీకి సంబంధించి భూమి పూజ కార్యక్రమాలు కూడా క్రీడాకారులకు బెస్ట్ గ్రౌండ్ ఇవ్వాలనే ఆలోచనతో ఇది రెడీ చేయడం జరిగింది. దాంతోపాటు క్రికెటే కాదు, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇవన్నిటి మీద కూడా వీటన్నిటికి సంబంధించి రేపు సార్ లోకేష్ గారి చేతుల మీద ప్రారంభోత్సవం.